శ్రీకాకుళం నగర పాలక పరిధిలో ఉన్న ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా మన కలెక్టర్ గారికి, ఇతర సిబ్బందికి, మన జిల్లా అధికారులందరికీ నమస్కారం తెలియజేస్తాము. ఈ రోజు నుంచి దాదాపు 30 రోజులు ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రోగ్రామ్ మనకి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఎంఏ అండ్ యూడీ వారు చెప్పారు. అదేవిధంగా మొత్తం 4 వారాలకి ప్రతి వారం ఏం చేయాలి, ప్రతిరోజు ఏమి చేయాలనేది మొత్తం ప్రణాళిక తయారు చేశాము. సో ఇక్కడ ఈరోజు కార్యక్రమం ఏంటంటే ఎల్లో స్పాట్స్, రెడ్ స్పాట్స్, బ్లాక్ స్పాట్స్, అదేవిధంగా మనకి బల్క్ వేస్ట్ జనరేటర్స్ ఎక్కడైతే ఉన్నాయి, గార్బేజ్ వెల్నర్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, రోడ్స్ మొత్తం కంప్లీట్గా క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఈరోజు మొత్తం మన నగరం పరిధిలో ఉన్న అన్ని రోడ్లకు సంబంధించి ఈరోజు కార్యక్రమం ప్రారంభించాము. సో సైమల్టేనియస్గా ప్రతి వార్డులో, ప్రతి వీధిలో మనకి మహిళా సంఘాలతో కూడా నిన్న అందరితో మాట్లాడాము. ఎవరి వార్డులో మహిళా సంఘాలు, అదేవిధంగా కీ పర్సన్స్, అదేవిధంగా రాజకీయ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అందరి సమక్షంలో, అందరి యొక్క సహకారంతో మన మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న సిబ్బంది అంతా, అంటే ప్లానింగ్ సెక్రటరీ కానీ, ఎమ్యూనిటీ సెక్రటరీస్ కానీ, శానిటరీ సెక్రటరీస్ కానీ, ఉమెన్ పోలీస్ కానీ, అందరూ ఆల్ సిబ్బంది మొత్తం అంతా ప్రతి వార్డులో, ప్రతి స్ట్రీట్లో, ప్రతి వార్డులో ఎన్నెన్ని వీధులు ఉన్నాయో కూడా లిస్ట్ అవుట్ చేశాము. ఆ వీధికి కూడా ఇన్ఛార్జీలు పెట్టాము. వారందరూ ఈరోజు అంటే ఇక్కడ నుంచి 30 రోజులు మొత్తం కార్యక్రమం చేపట్టి ఖచ్చితంగా మన శ్రీకాకుళం నగర పరిధిలో ఉన్న ప్రతి రోడ్డు కూడా మొత్తం ఎక్కడ కూడా డస్ట్ అనేది లేకుండా, గార్బేజ్ లేకుండా కంప్లీట్గా క్లీన్ చేసి మన యొక్క నగర ప్రజలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆరోగ్యం అందించే దిశగా మున్సిపల్ కార్పొరేషన్ నిరంతరము 5 గంటలకు లేచి సాయంత్రం వరకు మొత్తం రాత్రి వరకు పనిచేస్తున్నాము. దానికి మనకి మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే, మనం ఎవరైతే గవర్నమెంట్ అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారో పారిశుద్ధ్య కార్యక్రమం సంబంధించి దానికి ప్రజలు భాగస్వామై ఈ కార్యక్రమం ఏ విధంగా మనం కొనసాగించాలి, తర్వాత ప్రజల మీద మనం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల ఒత్తిడి ఎలా తగ్గించాలి. కొన్ని దగ్గరలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తారు, కొన్ని దగ్గర పారిశుద్ధ్య కార్మికులు చేయని దగ్గర మనకి ఏదైతే మనకి మిషనరీ ఉందో ఆ మిషనరీ సాయంతో చేయాలి. కొన్ని దగ్గర బోత్ కార్మికులు అదేవిధంగా మిషనరీ రెండు కంబైన్డ్గా చేసే కార్యక్రమాలు కూడా మనం టేకప్ చేయడానికి కాన్సెప్ట్ అనేది క్లియర్గా మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ఇచ్చిన మెసేజ్ అంతా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మన సార్ కలెక్టర్ గారితో ఇద్దరితో కూడా మొత్తం ఎంటైర్ రాష్ట్రంలో జూమ్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసి అన్ని వివరాలు చెప్పారు. ఆ వివరాల ప్రకారం ఖచ్చితంగా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎంటైర్ సిబ్బంది, అదేవిధంగా సచివాలయంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ అందరూ కలిసికట్టుగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అండ్ అదేవిధంగా లోకల్ పొలిటికల్ లీడర్ మొత్తం అందరితో కలిసి భాగస్వామి ఖచ్చితంగా ఈ శ్రీకాకుళంని సుందరీ నగరంగా చేస్తూ, తద్వారా మనం వాతావరణ కాలుష్యం లేకుండా, ఆల్రెడీ దీనికి ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, ఆంధ్ర యూనివర్సిటీ వారు, విశాఖపట్నం వారు మనకి శ్రీకాకుళం టౌన్లో కూడా కొన్ని పాకెట్స్ ఎయిర్ పొల్యూషన్ గురి కాబడింది. అది కూడా లేకుండా బ్యూటిఫికేషన్, గ్రీనరీ బయట కూడా డెవలప్ చేయాలనుకుంటున్నాము. రోడ్డు మార్జిన్లో కూడా ఎక్కడైతే మన రోడ్డు మార్జిన్ ఖాళీ స్థలాలు ఉన్నాయో, ఎలక్ట్రికల్ వైర్స్ లేకుండా ఉన్నాయో, తక్కువ హైట్తో కొన్ని ప్లాంటేషన్ కూడా ఆల్రెడీ యాక్షన్ ప్లాన్ తయారు చేశాము. తొలకరి వర్షం పడిన వెంటనే ఇమ్మీడియట్గా ప్లాంటేషన్ ప్రకారం చేస్తూ అందరికీ ఈ మన శ్రీకాకుళం నగర పరిధిలో ప్రజలందరికీ వాకర్స్ క్లబ్స్ కానీ, లయన్స్ క్లబ్స్ కానీ, అన్ని ప్రజా సంఘాలు అందరినీ నా యొక్క విన్నపము మనస్ఫూర్తిగా నేను కోరుకున్నది ఒకటి ఏంటంటే, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి, జిల్లా యంత్రాంగానికి మీరందరూ సహకారం అందిస్తే ఖచ్చితంగా మనందరం హ్యాపీ శ్రీకాకుళం హ్యాపీగా మనం నగర పరిధి చేయడం జరుగుతుంది. అదేవిధంగా దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా ఖచ్చితంగా మనకి శ్రీకాకుళం జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఖచ్చితంగా గుర్తింపు చేయడానికి మా వంతు ఎన్ని గంటలైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈరోజు స్టాఫ్ అంతా మేము కానీ అందరూ ఆల్మోస్ట్ 18-20 గంటలు పనిచేస్తున్నాం కాబట్టి ఈ శ్రమ, ఈ సమయం వెచ్చించినప్పుడు ఖచ్చితంగా రిజల్ట్స్ రావడానికి చాలా ప్లాన్డ్గా స్ట్రాటజిక్ వేలో చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ జిల్లా కలెక్టర్ గారికి, అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చారు.